మాతాకి అంటే ఇబ్బంది లేదు కానీ మీకైతే మీరు వకీలు గారు భయం అయితే మాకు భయం ఉంటుంది, భక్తి ఉంటుంది అన్న వకీలు అంటే. ఎందుకంటే మేము ఏం చేసినా కాపాడేది మీరే కదా. ఇప్పుడు లాస్ట్కి అయితే మిమ్మల్ని కాపాడే పరిస్థితి మాకు వచ్చింది. మా రామచంద్ర ఇప్పటిక బాధ అంతా ఇప్పుడు పాపం. కానీ కేసీఆర్ సార్కు బార్ల మీద నమ్మకం ఉండదు కానీ బార్ కౌన్సిలర్ నమ్మకం ఉండదు. ఉన్న బాధ అంతా ఇప్పుడు పాపం, గోస అంతా ఇప్పుడు పాపం. అందుకే కేసీఆర్ కూడా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు అన్న. అతను యువకుడు అన్నాడు, సార్ నువ్వు ఎమ్మెల్యే కదా, నువ్వు మళ్ళీ ఎమ్మెల్సీ ఏంటంటే పిచ్చోడా, ఎమ్మెల్సీగా పోటీ చేసినంత సేవ చేస్తాడు. నా ఎమ్మెల్సీ వేరే, మెంబర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్. సభ వేదిక పెద్దలు మీ అందరి ఆశీర్వాదంతో, మేధావుల ఆశీర్వాదంతో అతి త్వరలో జరిగే ఎన్నికల్లో తప్పకుండా గెలిచే దిశగా, గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి మా అన్న శ్రీ రామచంద్రరావు గారు, వేదిక ఉన్నటువంటి ఇంకో అన్న నాకు మా బాలసుబ్రహ్మణ్యం అన్నయ్య మీరు చూస్తే సిన్సియర్ పడతారు, చేసేయడానికి కథ నాకు ఉంటుంది అన్నది. అన్న ప్లాన్ వేస్తే ప్లాన్ పక్కా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నన్ను ఎంబీఏ గెలిపించింది అన్ననే. అందుకే అన్న రామచంద్ర టెన్షన్ పడతలేదంటే పక్కటి బాలసుబ్రహ్మణ్యం టెన్షన్ పడతాడు. 20 రోజుల పాటు కన్వీనర్ ఉండి 20 రోజుల పాటు కన్వీనర్ ఉండి నాకు కనబడకుండా నేను గెలిపించినాను. టెన్షన్ లేకుండా నేను కూడా ప్రశాంతంగా అన్న కష్టపడి గెలిపించాను. అందుకే ఎప్పటికైనా ఒక్కసారి అన్నకు రుణం చూసుకోవాలి నాకు కూడా. దగ్గర అంత గొప్ప వ్యక్తి మా కామర్స్ పాల్గొనేవాడిని. వేదిక గౌరవ పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు, సూర్యకిరణ్ రెడ్డి గారు, సునీల్ గౌడ్ గారు, రాజేశ్వరరావు గారు, రామారావు గారు, సంజయరావు గారు, భుజంగరావు గారు, కృష్ణారావు గారు, వారితో పాటు నా ముందు గౌరవ న్యాయవాదులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటివరకు అనేక విషయాలు మన పెద్దలు మనం ముందుకు జరిగింది. నేను రాజకీయ పార్టీ నాయకుడిని రాజకీయాలే మాట్లాడతాను. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి రాష్ట్ర దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. సరే అక్కడక్కడ ఇవాళ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి కొంచెం మన మీద దృష్టి తగ్గింది. కానీ మేధావి వర్గం అంతా కూడా తెలంగాణ దృష్టి పెట్టింది. ఇది మేధావి వర్గం పాల్గొనే ఎన్నికలు కాబట్టి, మీరు గెలిపించే ఎన్నికలు కాబట్టి. ఎందుకంటే సామాన్య ప్రజలు తుపాకులు గెలిపించారు, దుమ్ము చేసేది. జిహెచ్ఎంసీలు ఏం చేయాలో చేసింది. కానీ ఇప్పుడు మీ మీద ఆధారపడ్డారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా. మేమైతే గెలిపిస్తాం, మాకు తెలుసా, మాకు తెలివి ఉందా లేదా, చదువుకున్నావా కాదా, మేమైతే మంచి నిర్ణయాన్ని ప్రకటించినాం. ఈ మేధావి వర్గం చాలా మమ్మల్ని బాగా ప్రభావితం చేసింది. మేధావులు చాలా గొప్పలు కాబట్టి మీరేం చేస్తారో సామాన్య ప్రజలు దుర్విస్తున్నారు మీ నిర్ణయం కోసం. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంది, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది రాజ్యం వెళ్తున్నారు, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి అన్న ప్రశాంతంగా ఉంది. తెలంగాణలో మంచి రాజ్యం నడుస్తుందంటే బీజేపీ ఓటే కూడా టీఆర్ఎస్ ఓటేసుకోండి, ఇబ్బంది లేదా. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఉండాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతమైన పాలన జరుగుతుంది, ప్రజాస్వామ్యంగా పాలన జరుగుతుంది అని మీరు విశ్వసిస్తే పక్క టీఆర్ఎస్ పార్టీకి ఓటేసుకోరు, ఇబ్బంది లేదు. బీజేపీ ఓటేకండి. అది మేధావర్గం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ అహంకారాన్ని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, దుబ్బాక ఎన్నికల్లో ప్రజలు దెబ్బతీసినారు. ఇప్పుడు కనుక మీరు నిర్ణయాన్ని అటు ఇటు పగిస్తే మళ్ళా కేసీఆర్ కళ్ళు మెడకెత్తాయి, తలగా మీకెత్తాయి. ఇంకా అహంకారాన్ని ఎవరు తెచ్చలేరు. ఇక కాబట్టి మేధావి వర్గమైన మీరందరూ కూడా సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు. మీరందరూ కూడా సమాజంలో మార్పు తీసుకురావని ఆలోచన వ్యక్తులు, మార్పు తీసుకొచ్చే వ్యక్తులు మీరందరూ కూడా. కానీ మీరే తప్పు చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఎవ్వరు కాపాడలేదు. ఈ రాక్షసు నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడలేదు మనందరూ కూడా. ఓటేనే ముఖ్యం కాదు, ఓటు వేయించడం ముఖ్యము. మీరే అభ్యర్థులుగా, రామచంద్రరావు అభ్యర్థి కాదు, ప్రతి మేధావి అభ్యర్థిగా భావించాలి వాళ్ళు. అన్న నేను ఒక్కరు నడిస్తే కాదు రామచంద్రరావు గట్ల కాదు.
రామచంద్రరావు చూస్తున్నా, నేను పనిచేసేది రామచంద్రరావు చూస్తున్నా, నేను ఓటేసి రామచంద్రరావు తెలుస్తుందా, దానికోసం పనిచేద్దాం. మనమే చుట్టుండాలన్నా ఎస్ నేను కష్టపడి ఒక 1000 ఓట్లు వేసామంటే రామచంద్రరావు గెలిచిన తృప్తి మనకు ఉండాలి. అంతేగాని మనం పేపర్ల కోసం, ఫోటోల కోసం, ఫేస్బుక్ల కోసము, వాట్సాప్ కోసం పనిచేయాలి. మనం నిక్కచ్చిగా పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలి, ఖచ్చితంగా పనిచేయాలి. దీనిలో రామచంద్రరావు పక్క గెలవాలి. ఎందుకంటే నేను ఎంపీగా మొన్ననే కావచ్చు, రాష్ట్ర సభ్యుడిగా మొన్ననే కావచ్చు, నేను విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి నా మీద చాలా కేసులు ఉన్నాయి. నా మీద నాలాంటి చాలా మంది కార్యకర్తలు కేసులు ఉన్నాయి. కానీ ఎక్కడ ఎవరు పనిచేసినా కూడా మాకు డిస్ట్రిక్ట్ కోర్టులో బెయిల్ రాకుంటే అలవాటు అయిపోయినాడు. డిస్ట్రిక్ట్ కోర్టులో బెయిల్ రాకుంటే మన హైకోర్టులో కూడా రామచంద్రరావు తీసుకొస్తారు, ఎట్లా బెయిల్ అనుకుంటాడు. అంటే అర్ధరాత్రి అయినా ఏ రాత్రి అయినా ఎప్పుడైనా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ధైర్యంగా ప్రతి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త కావచ్చు, వివిధ క్షేత్రాల కార్యకర్తలు కావచ్చు, ధైర్యంగా పనిచేస్తున్నట్టే, సమాజం కోసం పనిచేస్తున్నట్టే, దేశం కోసం పనిచేస్తున్నట్టే, ధర్మం కోసం పనిచేస్తున్నట్టే, విద్యార్థి ఉద్యమాలు కానీ ఏ ఉద్యమాలైనా ధైర్యంగా నిర్వహిస్తున్నట్టే నిజంగా రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు, గెలిపించాలని చెప్పిన డబ్బా కొడతానండి నేను, వాస్తవాలు చెప్తాడు నేను. అందుకే అందరికంటే ఎక్కువ రామచంద్రరావు గెలవాలి, గెలిపించాలని తప్ప నాకు కూడా వచ్చింది. ఇలా రామచంద్రరావు గారిని గెలిపిస్తేనే నిజంగానే న్యాయం చేస్తున్నాయి. కాబట్టి అందరం కూడా అలాంటి వ్యక్తులను గెలిపిస్తే ఇలా ప్రశ్నించే వ్యక్తిగా ఉన్న మనకు. కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారు, ఏడు పోతారు, మన టీఆర్ఎస్ పార్టీ పోతారు. కానీ జీవన్ రెడ్డి గారు వ్యక్తి మంచివాడు, దాని అనుభవం రాజకీయ పరంగా వాస్తవం. జీవన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. జీవన్ రెడ్డి గారు గతంలో జీవన్ రెడ్డి గారు నేను జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా కర్మీగారు మంచి వ్యక్తి. ఆయన ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాడు, ఎక్కువ అటు ఇటు ఉంటా మాట్లాడాడు, వాస్తవం మాట్లాడతాడు. ఇంకా వేరే కాంగ్రెస్ చూసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కొడితే గ్యారెంటీ లేదు, మనం పోయి టీఆర్ఎస్ పార్టీకి. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఈ సమయంలో రామచంద్రరావు గారు మొన్నటిదానికి ఏం చేసిందో అసలు ఎమ్మెల్సీలో మీ అందరూ తెలుసు. ఆయన ప్రశ్నించే గొంతులు మీరు అవకాశం ఇవ్వకుంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షసులు ఇంకా రాజ్యం అవుతారు. మొన్ననే చంపిరు కానీ అడ్వకేట్లను, అడ్వకేట్లు మర్చిపోతారా? ఒక లేడీ అడ్వకేట్ పాపం ఇలా రోడ్డు మీద కనీసము సమాజం పట్ల ఏం అవగాహన పిచ్చోళ్ళు రాలి పాపం లేడీ అడ్వకేట్ చంపుతారా అన్న? మరి అడ్వకేట్లను చంపితే రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి రావడానికి మాట్లాడాలన్నా లేదా? ముఖ్యమంత్రి కొడుకు తోకరా ఉన్నాడు, పిట్టల దొరకాయన, కోతల రాముడి గారు, ఆయన మాట్లాడాలి కదా. అడ్వకేట్స్ హత్య జరుగుతుండ కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్పందించకుంటే ఇలా అడ్వకేట్స్ ఎందుకు ఓటేయాలని నేను అంటున్నాను. దేనికోసం ఓటాలని అంటున్నాను, ఆలోచించారు అడ్వకేట్స్. దేశం మొత్తం అన్ని నేషన్ నుంచి జరుగుతుంది, దేశం మొత్తం నేను ఢిల్లీ అడ్వకేట్స్ ఆగిపోతున్నారు, ఇచ్చేపోతున్నాను తెలంగాణ బయట. అరే ఇంత మూర్ఖుని ముఖ్యమంత్రి ఎట్లా చేసి రాయమని అంటున్నారు. అరే అడ్వకేట్లను సమాజాన్ని రక్షించాలి, కొంతమంది రక్షణ ఉన్న అడ్వకేట్లను కూడా మర్డర్ చేస్తే, నడి రోడ్న పట్టబోలు మర్డర్ చేస్తే సెక్యూరిటీ అనేది అడ్వకేట్ హైకోర్టు ఇచ్చింది సెక్యూరిటీ అని చెప్పి అనుకోకూడదు. జరిగిందంటే వేరే విషయం, అనుకుంటే సత్య. ఇటువంటి పరిస్థితులు కూడా అడ్వకేట్లను మర్డర్ చేస్తే కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకుంటే ఆ టీఆర్ఎస్ పార్టీకి అడ్వకేట్స్ ఎందుకు ఓటేయాలి? అడ్వకేట్స్ ఓటేయడం ముఖ్యం కాదు, ఓట్లు వేయించాలి. ఎందుకు వేయించాలి? దాంతోపాటు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ గుండెపాఠం చెప్పొద్దు ఆలోచన మీకు రావాలి. దాన్నే కసి అంటారు. అంటే అడ్వకేట్లకు కసి లేకుంటే మీరు అడ్వకేటే కాదు, రాసిపెట్టుకోండి. నేను మీరేం తిట్టుకోవడానికి ఇబ్బంది లేదు. ఈ రోజు అడ్వకేట్ల మర్డర్ జరిగిన తర్వాత కూడా మీరు టీఆర్ఎస్ పార్టీ గుండెపాఠం చెప్పకుంటే నేను ఒక్కరిని ఓటేయాలని మీరు అనుకుంటే తప్పే, అది కూడా తప్పే. మీరు కసి రావాలి. ఎస్ అడ్వకేట్లు రాసుకుంటే ఇవాళ ఎట్టి బస్సులో టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం అనేటువంటి సమాజంలో ఒక మంచి సంకేతం అంటే అడ్వకేట్ కసిగా పెద్దలే కష్టపడి పనిచేయాలి. మీ దమ్మేదో చూపడాలి, మీ ఐక్యతను చూపడాలి. మీరు తలుచుకుంటే ఏం చేస్తారో చూపడితేనే టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఉంటే టీచర్లంటే భయం అంటారు.
ఇట్లా సింబల్ ఆడలేదు. ఏంటంటే టీచర్ల మీద ఒకసారి తిట్టినట్టు ఆయన తిట్టే టీచర్లు అందరూ రిజిస్టర్ అంటే పోయి ఇట్లా సింబల్ ఆడదే లాస్ట్ గుర్తు ఏదంటే ఆ గుర్తు కొట్టే కదా అంతే. ఎందుకంటే టీచర్ అవమానపరచండి. ఇప్పుడు కేసీఆర్ కదా అవమానపడుతుంది టీచర్లు చూపడతారు, టీచర్లు దమ్మిలో చూపడతారు. ఇప్పుడు కాబట్టి అడ్వకేట్లు దమ్మితో చూపడాలి అన్న. మీరు గట్ట నిర్లక్ష్యం వహిస్తే నాకెందుకు నేను ఒక్కని చేసి అయిస్తుందంటే మాత్రం నీ నెక్స్ట్ ఈ హత్యల పరంపర కొనసాగుతూ ఉంటుంది. హాస్పిటల్ మిమ్మల్ని ఎవరు కాపాడరు. మళ్ళీ రేపు ముఖ్యంగా వచ్చి చట్టం చేసిండు అనగానే మళ్ళీ పాలక్షాలు చేయకూడదు. దయచేసి పాల పక్కన రెడీ ఉన్నాయి చేసుకోవాలి. కొంతమంది తొట్టిగా ఉంది కదా. కాబట్టి అడ్వకేట్లు అందరూ కూడా దయచేసి మీ ఐక్యతను ప్రదర్శించండి. ఒక సంఘటన శక్తిగా మారితే మీరు ఓటు బ్యాంక్గా మారితే ఎస్ అన్న మీరు లేని తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం ఎవరు ఊహించుకోవట్లేదు. అడ్వకేట్లు పాల్గొన్న తెలంగాణ ఉద్యమం ఎవరు ఊహించుకోలేము. మనం అంత కష్టపడి ఉద్యమం చేసి యుద్ధం చేసింది అందరూ కూడా. దేశవ్యాప్తంగా వచ్చింది అదే తెలంగాణ రాష్ట్రం కోసం అడ్వకేట్ చేసే యుద్ధం మామూలు యుద్ధం కాదంటున్నారు. కానీ ఎందుకో పవర్ తగ్గిందని మీరు దమ్ము తగ్గిందని ఏదో వాస్తవం మారుతున్నాం. అడ్వకేట్లను మర్డర్ చేస్తే అనుకున్న స్థాయిలో స్పందించాలి. వాస్తవం ఈ తూతూ ఉద్యమాలకు కేసీఆర్ స్పందిస్తారు. మూర్ఖుడు బయటికి రాడు. బయటికి రావాలంటే ఆస్థాయి ఉద్యమం చేయాలి. చేస్తున్నారు, ఉద్యమం చేస్తున్నారు, చాలా మంది కష్టపడుతున్నారు. కానీ అనుకున్న స్థాయిలో చేస్తున్నారని చెప్పి సమాజంలో కూడా చర్చ జరుగుతూ ఉన్నది. నేను రెచ్చగొట్టడానికి వస్తలేనండి, వాస్తవం చెప్తున్నాను. నేనైతే మొహమాట పడినా తిట్టుకున్నాను, ఏం బాధపడినా. కాబట్టి అడ్వకేట్ల హత్య నాకు రేపు కేసిస్తాను, నేను కూడా అదే అవసరం వస్తాను. నాకు ఇది జరగొద్దంటే జరగకుండా ఏం చేయాలో చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాల్సిన వాడు స్పందిస్తున్నాడు కాబట్టి చర్యలు స్పందించే విధంగా కూడా యుద్ధం చేయాల్సిన అవసరం. ఇటువంటి పరిస్థితి ఈ రాక్షస పాలన కొనసాగుతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా అందరూ స్పందించాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే రామచంద్రరావు గారు లాంటి ఒక ప్రశ్నించే వ్యక్తి, ఎదుర్కొనే వ్యక్తి, దమ్మున్న వ్యక్తి, ధైర్యం ఉన్న వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో శాసన మండలిలో మీ అందరి ప్రతినిధిగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారికి గెలిపించాల్సిన బాధ్యతను మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానితో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసే అర్హత ఉన్నది. గెలిపించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఎవరు త్యాగం చేసినారు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఉన్నప్పుడు వారి మీద పోస్టర్ చేసేది నక్సలైట్లు. అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇలా విద్యార్థి దశలో విద్యార్థి ఉద్యమాలు నిర్వహించినప్పుడు, విద్యారంగ సమస్యల కోసం కొట్లాడినప్పుడు అనేక మంది త్యాగం చేసింది. అలా ఏ పార్టీ త్యాగం చేసింది? టీఆర్ఎస్ పార్టీ త్యాగం చేసిందా? కాంగ్రెస్ పార్టీ చేసిందా? కమ్యూనిస్ట్ పార్టీలు చేసిరా? ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అనేక మంది విద్యార్థి ఉద్యమాల్లో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, నమ్ముకున్న జెండా కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం తెగించి సాహసించి ప్రాణాలు పూర్తిగా తెలిసినప్పుడు కూడా తెగించి కొట్టిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. నెక్స్ట్ పోస్టులు ఇచ్చిన ఫలానా రోజు ఫలానా వ్యక్తిని నేను చంపేస్తాను, టైము, డేటు, ప్లేస్. కానీ ఏది కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పారిపోయి వ్యాపారం చేసుకోలేదు, ఇతర దేశాలు పారిపోలేదు. చస్తామని తెలిసి సంపుతామని తెలిసినప్పుడు కూడా చనిపోయే టైంలో కూడా వాళ్ళ నోటి నుంచి వచ్చేది భారత్ మాతాకి జై, వందే మాతరం చేసేవారు తప్ప ఎక్కడ వ్యాపారం చేసుకోలేదు. ఇప్పటికీ చాలా మంది దాడులు జరిగినాయి, బాడీలో బుల్లెట్లు ఉన్నాయి, కత్తిపోట్లు ఉన్నాయి, కాలు నరికిరు, హ్యాండిక్యాప్ అయిపోయిన వాళ్ళందరూ కూడా. కానీ ఇప్పుడు కూడా జెండా ఇష్టపడతలేదు. అదే కాశాపు జెండా పట్టుకొని భారత్ మాతాకి జై చెప్పి సిద్ధాంతం కోసం, పార్టీ కోసం పనిచేస్తుంది తప్ప పారిపోయిట కూర్చోలేదు. మరి జితేందర్ రెడ్డి గారి మీద హత్య జరిగినప్పుడు, జితేందర్ గారిని హత్య చేసినప్పుడు జితేందర్ గారి బాడీలో బాడీలో బ్లడ్ కనుక బుల్లెట్లు వెళ్ళినాయి. అన్ని బుల్లెట్లు బాడీలో తిరిగినప్పుడు కూడా జితేందర్ నోటికి వచ్చేది భారత్ మాతకి చెందిన. వాళ్ళ సామాజిక జాతీయ జెండా కోసం జాతీయ జెండా ఎగిరేస్తే అతవాసం చేస్తే కూడా జెండా కోసం పనిచేస్తా, దేశం కోసం పనిచేస్తా అని చెప్పి జాతీయ జెండాని ఇలా యూనివర్సిటీలో ఎగిరేస్తే ఇవాళ హత్య చేస్తే సందర్భం కూడా, మరణించే సందర్భం కూడా భారత్ మాతాకి నిలదీస్తుంది తప్ప పారిపోయిన ఎక్కడ కూడా.
ఇట్లా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆలోచించండి, ఎవరి కోసం ఓటేయాలని ఆలోచించండి, ఏ పార్టీ అభ్యర్థులు కూడా ఏంటని ఆలోచించండి ఒకసారి. ఎవరన్నా పోటీ చేసింది, ఎవరన్నా ఇవాళ దేశం కోసం పనిచేసింది? మన అయోధ్య తెలిసి మీ అందరికీ కూడా అయోధ్యలో దివ్యమైన భవ్యమైన నిర్మాణం జరగాలి. అయోధ్య అందరూ రాముడు, అందరూ దేవుడు. కాంగ్రెస్లకు రాముడు కదా, దేవుడు కదా రాముడు. కాంగ్రెస్ రాముడు అయోధ్యలో పుట్టినట్టుగా, కమ్యూనిస్టులకు రాముడు ఆదర్శ రాముడు కాదా? ఇదే కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు విద్యార్థి కార్యకర్తలు హే బొట్టు అలా పుట్టు పెట్టుకొని అలా తిరుగుతాంటారు వీళ్ళు, గాలిలో దీపం పెట్టి దేవుడు అంటారు వీళ్ళు అంటారు. ఇలా అప్పుడు పాట పడే గద్దరన్న ఈరోజు కాలు గజ్జ కట్టి పూచమ్మ మైసమ్మ మీద పాట పడతారు. ఎస్, భారతీయ జనతా ఆ మార్పు కోసమే పనిచేసింది వాళ్ళు. సమాజంలో మార్పు కోసం పనిచేస్తే మార్పు వస్తుందా లేదా ఆలోచించండి. నేను వేరే ఇతర మతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడలేడు, క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడలేడు. అయోధ్య విషయం జరిగితే సత్యత చెప్తుంటాను. మరి అయోధ్యలో ఈ దేశంలో మెజార్టీ ప్రజలు హిందువులు ఉన్నారు, 80% ప్రజలు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు, రాముడు అయోధ్యలో పుట్టాడు అనుమానం ఎవరు లేదు కదా నిజాలు. ఇది బీజేపీ రాసిన చరిత్ర, నరేంద్ర మోడీ గారు రాసిన చరిత్ర, పివి నరసింహారావు రాసిన చరిత్ర. కానీ అయోధ్యలో రామమందిరం ఎందుకు జరగాలని చెప్పి కొంత పరీక్షిస్తున్నారు. మరి అయోధ్యలో ప్రపంచం తాత్సాన్ని వ్యక్తం చేస్తుందండి ఇవాళ. అరే ఈ భారతదేశంలో 80% హిందువులు ఉంటారట, మీరు 80% మెజార్టీ మీద హిందువులు ఉంటారట. వాళ్ళ ఆరాధ్య దేవుడు రాముడు అట. రాముడు ఆరాధ్య దేవుడు. రాముడు జన్మించిన స్థలంలో రామ మందిరం నిర్మించడానికి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. ప్రపంచ దేశాలు పరిశీలిస్తుంది మనం. దీనికి కారణంలో ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు పాలించారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మెజార్టీ ప్రజలు 80% ఉన్న హిందువుల్లో హిందువులు ఆరాధించినటువంటి రాముడు జన్మించిన స్థలంలో రామాలయం నిర్మించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందని చెప్పి ప్రపంచ దేశాలు పరిశీలిస్తుంటే ఈ దేశంలోని హిందువులు కానీ అందరు కానీ దేశ ప్రజలు భారతీయులు కానీ తల దించుకొని తిరాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఎవరో ఆలోచించండి. మరి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 4 లక్షల మంది త్యాగం చేశారన్న. ఎన్ని లక్షల మంది అన్న? 4 లక్షల మంది త్యాగం చేశారు అన్న. మెజార్టీ ప్రజలు హిందువుల దేశంలో 80% హిందువులు ఉన్నారు. ఇవాళ హిందువుల ఆరాధన దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడానికి త్యాగాలు తీయాలి. 4 లక్షల మంది త్యాగాలు చేసేది దేశంలో పరిస్థితున్నారు ఇవాళ. అరే వాళ్ళ దేశంలో వాళ్ళ రాముని మందిరం నిర్మించుకోవడానికి 4 లక్షల మంది త్యాగం చేసేది. ఇది ఎక్కడ దేశం అన్న అంటున్నారు. ముస్లింస్ వద్దరా అన్న? అయోధ్యలో మన సమర్పణ నిధి కార్యక్రమంలో చాలామంది ముస్లిం సోదరులు, నేను ఎల్బీ నగర్ పోతే బాబా అని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్ 50,000 ఇస్తున్న తర్వాత అన్ని విషయాలు చెప్పినంత 2 లక్షల రూపాయలు ఇచ్చినారు. 2 లక్షల రూపాయలు ఇచ్చింది బాబా అని ఆర్ఎంపీ డాక్టర్ అన్న. రాముడు అయోధ్య ఒకటి మేము ఒప్పుకుంటాం. ఎందుకు వ్యతిరేకించాలి మేము? మీరందరూ కాబట్టి ఎందుకు వ్యతిరేకించాలి? 2 లక్షలు ఇస్తాను అని చెప్పాను. ఆయన ఇవ్వడే కాదు, ఆయన చిన్న మెసేజ్ ఇస్తే దుబాయ్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి మనం 70,000 రూపాయలు ఇచ్చింది. కాబట్టి అలా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం 4 లక్షల మంది కరసేవకులు ప్రాణత్యాగం చేశారు. రాజేంద్ర కొఠారి, శరత్ కొఠారి అన్నను అయోధ్యలో ఆ డూమ్ల మీద జెండా ఎగరేస్తే అన్నను కాల్చేస్తే తమ్ముడు పారిపోలేవు. నేను త్యాగం చేయడానికే వచ్చిన, నేను నా రాముడి కోసం త్యాగం చేస్తా. నేను వచ్చే ముందు నా గ్రామంలో నా మండలో చెప్పుకొని వచ్చిన, నేను రామ మందిరం నిర్మిస్తా, లేకుండా తిరిగి రాను అని చెప్పొస్తాం కాబట్టి ఎట్టి బస్సులో త్యాగం చేయడానికి సిద్ధమేస్తాం కాబట్టి వాళ్ళందరూ కాల్పులో తప్పిస్తే తమ్ముడు కూడా భారత్ మాతకి జై శ్రీరామ్ అంటూ అందరు కళ్ళారు చూస్తుండగా ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తులు రాజేంద్ర కొఠారి, శరత్ కొఠారి. వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, భజనందల్ కార్యకర్తలు, వాళ్ళు హిందూమైన కార్యకర్తలు. ఇవాళ నేనంటున్నా రాముడి కోసం మీద పనిచేస్తే రాముడు కాంగ్రెస్ దేవుడే, కమలకు రాముడు దేవుడే, టీఆర్ఎస్లకు రాముడు దేవుడే, టీడీపీలకు రాముడు దేవుడే. ఇవాళ రాముడి కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎందుకు త్యాగం చేయాలి నేను అంటున్నాను. మీరు ఎందుకు త్యాగం చేయాలని నేను అంటున్నాను. త్యాగాలు చేసేటువంటి కార్యకర్తలు కావడం మీకు, త్యాగాలు చేసే పార్టీ కావడం మీకోసం వాళ్ళ త్యాగాలను విస్మరించి వల్ల
మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించే పార్టీలు ఏమన్నా ఒక్కసారి ఆలోచన అవసరం. మీరు హిందువులే, మేము హిందువులమే. కానీ భారతీయ జనతా పార్టీ దానికోసం మాట్లాడితే భారతీయ మత అయోధ్య గురించి మాట్లాడితే మతతత్వం అంటే భారతీయ జనతా పార్టీ. దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేయాలన్నా, రద్దు చేయాలా ఒక్కొక్కసారి ఆలోచించారు మీరందరూ కూడా. నేను చిన్నప్పటి చుట్టూనన్నా ఇదే బాలసుబ్రహ్మణ్యం గారు, ఇదే రామచంద్ర గారు దేశం మొత్తం ప్రయాణించిన వాళ్ళ విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరూ కూడా దేశం మొత్తం ఫోటో ఎగ్జిబిషన్ పెట్టిన వాళ్ళు. 370 ఆర్టికల్ రద్దు చేయాలి, జమ్మూ కాశ్మీర్ భారతదేశం అంతర్భాగమే, కాబట్టి 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి ఇలా దేశవ్యాప్తంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏంటి అంటే ఇవాళ జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు వీళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద విధ్వంసం చేసి హత్యాకాండ చేస్తే వాళ్ళ హత్య కాబట్టి కార్యకర్తల యొక్క ఫోటో ఎగ్జిబిషన్ పరిస్థితి తెలంగాణ దేశంలో వచ్చింది. వాళ్ళ కార్యకర్తలను కట్టేసి కార్యకర్తల కళ్ళ ముందు ఇలా తల్లిదండ్రులు 3 ముక్కలైన దుర్మార్గం సంఘటన జమ్మూ కాశ్మీర్ జరిగింది. తల్లిదండ్రులను కట్టేసి కార్యకర్తలను 3 ముక్కలైన దుర్మార్గం సంఘటన జమ్మూ కాశ్మీర్ జరిగింది. మొత్తం పూర్తి కుటుంబాన్ని కట్టేసి పెట్రోల్ వచ్చి దగ్గర చేసిన దుర్మార్గం సంఘటన వాళ్ళు జమ్మూ కాశ్మీర్ జరిగింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పనిచేస్తా ఉంటుంది, మరి కమ్యూనిస్ట్ పార్టీలు దేశం కోసం పనిచేస్తా అంటున్నారు, టీఆర్ఎస్ పార్టీ దేశం కోసం పనిచేస్తా అంటున్నారు, టీడీపీ జాతీయ పార్టీ మరి మేము కూడా దేశం కోసం పనిచేస్తా అంటున్నారు. మరి దేశం కోసం పనిచేసే పార్టీలు 370 ఆర్టికల్ రద్దును ఎందుకు కోరుకుంటున్నారు? ఇవాళ 370 ఆర్టికల్ రద్దు కోసం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగం చేయాలి. ఇవాళ అందుకే ఎన్ని రోజులు త్యాగం చేయమంటారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఇంకా ఎంతమందిని త్యాగం చేయమంటారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఒక్కసారి ఆలోచించుకోండి. మరి త్యాగం చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా ఓడు, కానీ త్యాగం చేస్తున్నాం కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం, ఈ సమాజం కోసం త్యాగం చేస్తున్నాం కాబట్టి, త్యాగం చేయడానికి సిద్ధమైన కాబట్టి పోటీ చేసే అర్హత భారతీయ జనతా పార్టీకి మాత్రం ఉంది. గెలిపించాల్సిన బాధ్యత మీకు. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఇవాళ అయోధ్యకును 370 ఆర్టికల్కు ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధం లేకపోవచ్చు, కానీ అయోధ్య కోసము, అయోధ్యలో రామ నిర్మాణం జరగాలని కోరుకున్నటువంటి పార్టీ, ఆ పార్టీ కార్యకర్తలందరూ మేమందరం కూడా వ్యక్తి కోసం పనిచేస్తున్నాం, ఆ పార్టీ కోసం పనిచేస్తాం, మేము ఆ పార్టీ జెండా కోసం పనిచేస్తున్నాం, ఆ పార్టీ గెలవడం పనిచేస్తున్నాం, ఆ పార్టీని గెలిపించాలని పనిచేస్తున్నాం. మేము ఆ పార్టీ అభ్యర్థిగా ఇలా రామచంద్ర గారు పోటీ చేస్తున్నాం అంటే రామచంద్ర గారికి ఇక్కడ ఎమ్మెల్సీ కావచ్చు, కానీ అయోధ్య ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, 370 ఆర్టికల్కు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి కాబట్టి అలాంటి అభ్యర్థులు గెలిపిస్తే ఇంకా మాలాంటి కార్యకర్తలు అనేక మంది తయారవుతున్నారు. కానీ దయచేసి ఆలోచించండి. వాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇవాళ కేసీఆర్ ఒకటి నేనే పోటీ కానీ, నేనే తోపని, నేనే తప్ప ఉద్యమం చేయాలంటున్నాడు. కానీ తెలంగాణ బిల్లు పార్లమెంట్లో కేసీఆర్ ఉన్నాడా అన్న? పార్లమెంట్ పాల్గొన్నాడా? పోయినా కేసీఆర్? ఇవాళ ఎత్తున్న ఇప్పుడు లొల్లి స్టార్ట్ అయింది కదా, దిలీప్ అన్న విడ్రా అయ్యింది కదా, ఇంకా రేపటి లొల్లి ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఇప్పటికే కేసీఆర్ చరిత్ర అంతా బండ అంతా బయటపెడతాడు. ఆయన ఉన్నారు, ముగ్గురు వచ్చి మా విజయరామరావు ఇప్పటికే బయట పెడుతున్నాడు, మా చంద్రశేఖర్ ఎక్స్పీరియన్స్ ఆయన ఉన్నాడు, మా దిలీప్ అన్నాడు. ఇక కేసీఆర్ నీచమైన చరిత్ర అసలు బండారంతో పక్కా బయట పెడతాడు. దుర్మార్గుడు అన్న దుష్టుడు కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా కోవిడ్ అనేది, ఇలా కోవిడ్ సందర్భంగా ఇంతమంది అడ్వకేట్లు ఎంత ఇబ్బంది పడుతున్నా. ఒక అడ్వకేట్ మిత్రులు ఫోన్ చేసి మర్చిపోయాను, ఒక అడ్వకేట్ ఫోన్ చేసి పోమా అన్న, నేను ఒక సీనియర్ దగ్గర పనిచేస్తా, మా సీనియరు అనుకోకుండా యూఎస్ వేడు, ఇవాళ నా పరిస్థితి ఘోరం ఉందన్న, మా సీనియర్ మా వైఫ్ కోవిడ్ వచ్చిందన్న, నా పైసలు నాకు ఫోన్ చేసిన పేరు చెప్తే ఏం చేయాలన్నా నీకు అన్నా, రూపాయలు లేదు నా దగ్గర, ఫలానా హాస్పిటల్ పోతే హాస్పిటల్ పడుచుకోలే, 3 హాస్పిటల్ ఎక్కడ ఏ హాస్పిటల్ పడుచుకుంటారన్నా, లాస్ట్కు గాంధీ హాస్పిటల్ పోతే నాకు ఇబ్బంది వస్తుందన్నా, మా భార్యకు దయచేసి నా భార్యను కాపాడున్నా, నేను అడ్వకేట్ అన్నా, నేను పుట్టకూటికి వస్తున్న కుటుంబ పోషణకు మాత్రమే అడ్వకేట్ వృత్తి చేస్తుంది తప్ప నేను కోటీశ్వరం కావాలని చేస్తలేనన్నా, దయచేసి నన్ను మా భార్యను కాపాడున్నా అని చెప్పాను అన్నా. నాకు ఫోన్ చేసే వెంటనే నేను రామచంద్రకు నైట్ 11:30 ఫోన్ చేస్తాను. రాత్రికి రాత్రి ఆయన వాళ్ళ జూనియర్ పంపించి వాళ్ళు దాదాపు ₹1,00,000 అడ్వకేట్కి ఇస్తే
ఆ అడ్వకేట్ గొప్పతనం ఏంటి అంటే ఆయన ఖర్చు అయింది కేవలం 60,000, 40,000 రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ నడిస్తే రామచంద్ర అడ్వకేట్ దగ్గర నిజాలు చూడండి సార్. అది చెప్పుడు మర్చిపోయి మా రామచంద్ర ఇంతమంది అడ్వకేట్లు బాధపడితే మరి అడ్వకేట్లకు ట్రస్ట్ పెట్టారా? టీఆర్ఎస్ ట్రస్ట్ పెట్టాడు కదా 100 కోట్లకు. కేసీఆర్ నోట్ చేస్తే 100 కోట్లే ఆయన 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చేది పీకేలేదు. 5,000 మాత్రం ఇస్తాడు. 100 కోట్లు గతంలో నేను కార్పొరేటర్ అన్న నా డివిజన్లో 2 లక్షల రూపాయలతో ఫుల్ కృషి చూడండి కాంగ్రెస్ గవర్నమెంట్ పడు. ఇప్పుడు 100 కోట్లు అంటే మీరు ఇచ్చేది పీకేలేదు తూకరాడు. ఆ 100 కోట్లు ఇచ్చేది పీకేలేదు 100, 200 కోట్లు. ఇక కొంతమంది తొట్టి గ్యాంగ్ ఉంటే కదా పాలభిషేకం చేస్తారు వాళ్ళు. మీరందరూ సఫర్ కొడతారు. అప్ప కేసీఆర్ 100 కోట్లు ఇచ్చిండే అది వచ్చారా మీరు కూడా అర్థం చేసుకోండి. వైద్య 100 కోట్లు 1000 కోట్లు అది దరిద్రం అయిపోయింది. అది మళ్ళీ 100 కోట్లు ఇస్తే మీకు ఇచ్చింది. అవి ఉన్నాయి ఎక్కడనే మరి అకౌంట్లో వచ్చినాయి 80 పైసలు మాకు విషయాన్ని తెలుస్తాయి వర్ష బాగా. 100 కోట్లు వచ్చినాయనే వచ్చినాయా? మీరు రామచంద్రరావు గెలిపి పక్కాస్తే 100 కోట్లు. ఎందుకంటే ఓడ కొట్టిన దెబ్బ కొట్టిన అడ్వకేట్ నాకు 100 కాదు 200 కోట్లు పక్కా ఇస్తాడు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో బీజేపీ గెలిపించండి, తుపాకలు బీజేపీ గెలిపించండి, ఎల్ఆర్ఎస్ మాయమైతే చెప్పండి. జిహెచ్ఎంసీలో మీకు గెలిపిస్తా ఎల్ఆర్ఎస్ ఉందా? ఇప్పుడు మళ్ళీ గెలిపితే 100 కోట్లు గ్యారెంటీ వస్తాయి మీకు అడ్వకేట్ అంతా కలిసి. ఇలా ఆత్మగౌరవ భవనాలు మనం వేసాను బీసీలో ఆత్మగౌరవ భవనాలట. ఇలా ఒక మంత్రి ఇచ్చాడు. నేను పోతే మొత్తం నా బట్టలని ఖరాబ్ అయినా గీత మొత్తం పొలాలు మొత్తం బురదంతా ఉండిపోయింది. బీసీలో ఆత్మగౌరవ భవనాలట. దాని ఊరుకోలు పెట్టించింది. అలా ఒక్క భవనం లేదు. అలా ఆడవేడి 100 కోట్లు అంటే అందరు ఈ కొరతే మొత్తం షాలో కప్పిండు, ఒక పేపర్ ఇచ్చాడు. మా చూసి దాని 100 కోట్లు చూసినప్ప దాని కింద అవలే 100 కోట్లు అని కథ పేపర్ షాలో కప్పి సర్వాలేసాడు, పాలభిషేకం చేసాడు. ఆ పాల పాకాల పైసలు ఖచ్చితంగా అయిపోయింది. ఆడవేడి చూస్తామన్నా మొత్తం గడ్డి కొలిసింది. ఆ బోట్ల కనబడతాడు. ఒక్క బీసీల ఆత్మగౌరవ భవనంలో ఆత్మగౌరవ మొత్తం దెబ్బతీశాడు. ఎక్కడ కూడా భవనాలు లేదు. ఆడ పోతే ఓరుగురు 100 కోట్లు ఆడ పడిచింది. అందరు కోట్ల మీద మళ్ళీ మీరు తెలిసింది మీరే. ఇట్లా 100 కోట్లు 1000 కోట్లు అడ్వకేట్ల 100 కోట్లు ఏమి అని నేను అడుగుతున్నాను. ఏడేడు ఖర్చు పెట్టారు అని నేను అంటాను. ఖర్చు పెట్టాలి లేదా 100 కోట్లు చూపడం కాదు కదా. కాబట్టి మీరు దెబ్బ కొట్టినారు. దెబ్బ కొడితే పక్కా మీ 100 కోట్లు వస్తాయి. అలా 33 జిల్లాలో ఇలా కోటి కాంప్లెక్స్లు 33 జిల్లాలు. కాబట్టి మీకు న్యాయం జరగాలంటే మీ గురించి మాట్లాడే వ్యక్తి రామచంద్రరావు గారు. దయచేసి తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. వాళ్ళు గెలిచే పరిస్థితి లేదన్న మర్చిపోండి. ఉద్యోగులు పట్టలేరు. ఇలా పిఆర్సీ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతుండు అంటే ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారుల గురించి మేము యుద్ధం చేస్తాం కనుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇవాళ పిఆర్సీ ఇస్తే బీజేపీ పేరు చెప్పి పిఆర్సీ కూడా మళ్ళీ కమిటీలు పెడితే కాలేజీ అన్ని జిల్లాలు వాడుతూ చేసిరన్న. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దెబ్బతిన్నారు. జైలుకు పోయింది వాళ్ళు, హాస్పిటల్ పోలేదు. కానీ ఎక్కడ భయపడలేము. పిఆర్సీ కోసం కొట్టడం మేమే. నిరుద్యోగులు కొట్టలేరు. వాళ్ళందరూ ఎన్ని సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పని దెబ్బ కొట్టడానికి 72,000 రూపాయలు డిసెంబర్ 2018 రోజు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను నిరుద్యోగ యువకులకు కుష్కములు చెప్తున్నాను అని ఊరికి చెప్తాడు. కేసీఆర్ అద్భుతాలు సృష్టించడానికి ఉన్నాడు. అద్భుతం భావిస్తున్నాడు కేసీఆర్. అద్భుతాలు సృష్టించడానికి కేసీఆర్ ఆడ 2018 డిసెంబర్ రోజున నేను ప్రతి నిరుద్యోగుడికి 3,000 రూపాయలు ఇస్తాను. ఇలా 24 నెలలైంది. ఇప్పటికి 24x3 అడుగుతాను నిరుద్యోగ యువకులందరూ కూడా. బిడ్డ నువ్వు 72,000 రూపాయలు ఒక్కొక్క నాకు పాకున్నావు. 72,000 రూపాయలు నా అకౌంట్లో నీకు ఓడిపోతుంది లేకపోతే గుద్ది పంపిస్తా అంటున్నారు. 72,000 రూపాయలు పాకున్నాడు ఒక్కొక్క నిరుద్యోగి వాళ్ళు పట్టు రానా వాళ్ళు. ఇలా కార్పొరేట్ స్కూల్స్కు వాళ్ళ కొమ్ము కాస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంతమంది అన్న ప్రైవేట్ ఉపాధ్యాయులు లెక్చరర్ వాళ్ళందరూ కూడా కిడ్నీలు అమ్ముకున్నారు, భిక్షాలు చేశారు. 44 మంది వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థ వల్ల వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నారు. అనారోగ్యం పాలై మరణించారు. వాళ్ళ పాపం పట్టిన పోతుందా అన్న? వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగులు కోపం ఉన్నారు, ఉపాధ్యాయులు ఇంకా కసిగా ఉన్నారు. దొరుకుతా చంపుదాం కొడుకులంతా కేసీఆర్ దొరికారు. పెన్షన్దారులు ఉన్నారు.
కానీ ఏ వర్గం తెలంగాణ రాష్ట్రంలో ఇలా సంతోషంగా లేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ గెలవదు, ఇక గెలవదు కాబట్టి రామచంద్రరావు ఎట్టి పనులు గెలుస్తారు. కానీ కుల పంచాయతీ పెట్టాలి. బ్రాహ్మణ సమాజం అంటే సమాజంలో ఒక గౌరవం, ఒక భక్తి భావం ఉంటుంది. అన్ని నుంచి చోటేటి అలా ఉద్యోగస్తులను జీల్చిండు, ఉపాధ్యాయులను జీల్చిండు, పెన్షన్దారులను జీల్చిండు, కుల సంఘాలను జీల్చిండు, అడ్వకేట్లను జీల్చిండు, లాస్ట్కు బ్రాహ్మణులను జీల్చిండు, మళ్ళీ జీల్చాడు. లాస్ట్కి చీల్చిపోయి ఆయనే ఏం చేశాడు? పివి నరసింహారావు కూతురు వచ్చాడు. పివి నరసింహారావు గౌరవం వాడు గౌరవించాల్సింది. ఆ గౌరవం మనకు ముఖ్యమంత్రికి లేదు, కేసీఆర్ లేదు, దగ్గుబాటి గారు మోసగారి. తెలంగాణ ఉద్యమ సమయంలో పివి నరసింహారావు తిట్ట కూడా తిట్టిండే తెలిసిన అందరికీ. మరి తెలంగాణ ఉద్యమ సమయంలో పివి నరసింహారావు తిట్టిన వ్యక్తికి పివి నరసింహారావు గౌరవం పుట్టింది, ప్రేమ పుట్టించుకున్నాడు. అందుకే వాళ్ళ కుటుంబానికి అప్పీల్ చేస్తున్నా, మీ కుటుంబం అంటే చాలా గౌరవం అమ్మా. మిమ్మల్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందడానికి ఇలా కేసీఆర్ ప్రతిస్తున్నాడు. కేసీఆర్ మూర్ఖుడు, అవినీతిపరుడు, దగాకోరు, దగులుబాజీ, పట్టెబాజీ. ఇలా ఆ ముసుగును బయటికి కనబడకుండా పివి నరసింహారావు ముసుగులాడ రక్షణ కవచాన్ని మీదేసుకొని మంచి వ్యక్తిగా చలామణే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. చేసిన తప్పు నుంచి కప్పించుకోవడం మాత్రమే. 2004లో ఈయన కేంద్ర మంత్రి. పివి నరసింహారావు మరణించినప్పుడు అప్పుడు స్పందించడం లేదా, వాళ్ళు నివాళులు అర్పించడం లేదా? మరి అప్పుడు మాట్లాడలే. అప్పుడు పివి నరసింహారావు గొప్పతనం కనవాలి. ఇది కేంద్ర మంత్రి. ఆ సమయంలో పివి నరసింహారావు మరణిస్తే కాంగ్రెస్ పార్టీ అవమానపరిచింది. మనం తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ అన్ని అనుంటావు. మరి ఎందుకు మాట్లాడలే? ఎందుకు స్పందించాలి పివి నరసింహారావు విషయంలో? అప్పుడు పివి నరసింహారావు గొప్పతనం గుర్తురాలి. 2014లో పివి నరసింహారావు జయంతి సందర్భంగా బ్రహ్మాండమైన ఉపన్యాసం. పివి నరసింహారావు చాలా గొప్ప వ్యక్తి, తెలుగువాడు, బహుభాషా కోవిదుడు అని చెప్పి చాలా బ్రహ్మాండంగా మాట్లాడి జయంతి ఉత్సవాన్ని ఇప్పటి బ్రహ్మాండంగా ఆయన 3 పదాలు వస్తాయి. బ్రహ్మాండం, 100%, అద్భుతం. ఈ 3 వస్తాయి పక్క. అవి ఎట్లా అంటే ఊరిసుకుంటే చెప్తాడు. ఇక 2 దమ్ముతాడు, మంచిగా ఊరిసుకుంటే చెప్తాడు. ఆ ముక్కుని ఇటంటాడు అని అయినా గద్ద ముక్తారు. ఆ గద్ద ముక్కు చూసి బోర్డు పెరుగుతారు తెలంగాణ రాష్ట్రంలో. ఆ ఓటీ కట్టి పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు చెప్తున్నాడు. 10 కోట్లు, ఆవిడ 10 కోట్లు. బతుకమ్మ గద్దె 10 కోట్లు ఇచ్చిన, మొన్న 10 కోట్లు. 10 కోట్లు ఏడిచిన మొత్తం హైదరాబాద్ మొత్తం ఓడిసి గవే జయంతి ఉత్సవాలు. ఆ గద్ద ముక్కు చూసి పోయి ఆ గద్ద ఫోర్స్లో పడుగుతాడు. ఇలా 2014లో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి పివి నరసింహారావు జయంతి ఉత్సవాలు ఇప్పటి బ్రహ్మాండంగా చెప్తాం, అద్భుతంగా చెప్తాం, 100% చెప్తాం. ఇక్కడనే కాదు, విదేశాలు కూడా చెప్తాడు. దేశం కాదు, విదేశాలు కూడా చెప్తాడు. ఈ దేశంలో జరిగేటువంటి ఉత్సవాలకు పిలుపు ఇస్తాడు. మరి నేను ఫోన్ చేసాడో ఆయన విన్నాడో, నేను విదేశం రాలేదు. ఎక్కడన్నా ఆడుదన్నా ఇన్ని సంవత్సరాలు ఎక్కడన్నా మళ్ళీ మర్చిపోయాడు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పివి నరసింహారావు జయంతి ఉత్సవం ఎక్కడ పాల్గొనలేదు. మళ్ళీ ఇంతవరకు పాల్గొనలేదు. మొన్న బుద్ధిస్తాడు, మళ్ళీ రాత్రి పివి నరసింహారావు బుద్ధిస్తాడు. కానీ మంచోడే. అప్పుడన్నా కనీసం ఆ పివి నరసింహారావు ఎక్కడ ఉన్న పాపం మూర్ఖుడికి కనీసం ఒక జ్ఞానం కల్పిస్తాడు. అప్పుడప్పుడు నిజానికి లేపుతాడు, ఫామ్లోకి లేపుతాడు. అప్పుడు మూర్ఖుడు కనీసం వినవు, నా గురించి చెప్పడం, నన్ను మనం చేసిన పనులు గుర్తుంచుకో. అప్పుడప్పుడు లేని నిజాలు కంటే అప్పుడప్పుడు లేచి మొన్న ఏం చేసాడు? పివి నరసింహారావు చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఈయన బట్టి ఇష్టపడదు, కాంగ్రెస్ ఇట్లా చేశారు కాబట్టి నేను ఇట్లే చేస్తాను. ఏం చేసినట్టే మళ్ళీ 10 కోట్లు గెలిచేస్తున్నా, సంవత్సరం పాటు పివి నరసింహారావు చెత్త తీసుకోవాలి చెప్పాడు. ఆ ఒక్కరోజు ఊకతప్పుడు ఉపన్యాసం చేసి దాంట్లో కమిటీ ఇచ్చింది. మళ్ళీ అదే కమిటీ, వాళ్ళ కమిటీ అటు 10 కోట్లు లెక్క గట్టిగా వేరే వెళ్తే సార్ 10 కోట్లు ఎవి సార్ ఏం లెక్క అంటే అడుగుతారు అంటే మళ్ళీ 10 కోట్లు అంటే మళ్ళీ ఎక్కడ వాళ్ళ ఏ కార్యక్రమం జరిగింది వరకు కొన్ని వర్ధంతో రాలే వాళ్ళ. ఇవాళ మళ్ళీ పివి మన అభివృద్ధిలో వచ్చి మాట్లాడినాడు. పివి గార్డు పూల్ చేస్తా అన్నాడు. మరి పివి నరసింహారావు ప్రేమ ఉన్న వ్యక్తి కేసీఆర్ స్పందించాలా లేదా? శత జయంతి ఉత్సవాలు జరుపుతాంటావు, పోయి శత జయంతి ఉత్సవాలు జరుపుతాంటావు. శత జయంతి ఉత్సవాల సందర్భంలో ఒక మూర్ఖుడు వచ్చి వాళ్ళ పివి గార్డును కూల్చేస్తా అంటే మరి ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలే నేను అంటున్నాను. పివి నరసింహారావు భారతీయ జనతా పార్టీ నాయకుడు కాదు,
ఎన్టీ రామారావు భారతీయ జనతా పార్టీ నాయకుడు కాదు, కానీ వాళ్ళు ఇంతో సమాజం కోసం ఆలోచించిన వ్యక్తులు కాబట్టి ఆ సంస్కారం మాకు ఉంది కాబట్టి, భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము స్పందించినాం. మామూలుగా స్పందించలేము, ఖండించలే. పీవీ ఘాట్ మీద చేస్తే 2 గంటలు దారుస్థలం కూర్చేస్తాను. దీన్ని ఏమంటారు టీఆర్ఎస్ పరంగా బీజేపీ రెచ్చగొడతాం, పక్కా రెచ్చగొడతాం. తీర్థ పడతామేంది, తీర్థ పడడానికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమేంది మేము వేస్తే పక్కన కొడతాం, కూడా ఆపుతామా? పక్క కూడా తీర్థం మేము. అప్పుడు స్పందించాడు. స్పందిస్తే భారతీయ జనతా మద్దతు పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇంకో మతానికి వ్యతిరేకం కాదు. ఇవాళ ఎందుకు ఇలా అభ్యర్థులు వేసి ఓడుతున్నాడు? ఎన్టీ రామారావు కాషాయ వస్త్రాలు వేసుకొని రాష్ట్రాన్ని పాలించింది కాబట్టి కూడగొడతాడు. అనేక మంది సమాజంలో ఇలా వాటిని కూడగొడతారు. ఎందుకంటే అభ్యర్థులు వేసి కాషాయ వస్త్రాలు వేసుకొని రాష్ట్రాన్ని పాలించిన కాబట్టి ఎన్టీ రామారావు గారిని పూజ చేస్తాడు. అయోధ్యలో ఒక నిర్ణయాత్మక శక్తిగా మారింది కాబట్టి, అంతర్గతంగా ఏ విధంగా సహకరించాడో ఆ విధంగా సహకరించింది కాబట్టి ఇలా పివి నరసింహ ఘాట్ కూడగొడతాడు. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి. దాన్ని వ్యతిరేకిస్తే భారతీయ జనతా పార్టీ మద్దతుతో పార్టీ వాళ్ళు ఇలా ఎంఏ పార్టీ ముస్లింల బాగు కోసం పనిచేస్తే పక్కా సమర్థిస్తాం మేము, దాని అనుమానం లేదు. మరి ఓవైసీ అభివృద్ధి కోసం ఇలా ఓవైసీ అనే వ్యక్తి ఎందుకు ఇండోర్ మాట్లాడలే? వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఈయనే ఓవైసీ మీద చర్చలు జరిపాడు, ఆ ప్రభుత్వంతో పాల్పంచుకున్నాడు. కిరణ్ కుమార్ ఉన్నప్పుడు ఆయన పాల్గొన్నాడు, చంద్రబాబు ఉన్నప్పుడు కూడా సభకు సహకరించాడు. మరి ఇద్దరు కలుసుకున్నప్పుడు చంద్రబాబుతో ఓవైసీ కలిసాడు, రాజశేఖర్ గారితో ఓవైసీ కలిసాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఓవైసీ కలిసాడు, కేసీఆర్తో కలుపుతూనే ఉన్నాడు. మరి ఏ ఒక్క రోజైనా అరే ఓవైసీలో మన పేద ముస్లింస్ ఉన్నారు, ఓవైసీలో అభివృద్ధి జరుగుతలేదు, అభివృద్ధి చేయాలని చెప్పి చర్చలు ఎందుకు జరుగుతలేరు అంటున్నాను. త్రిపుల్ తలాక్ను ముఖ్యమంత్రి ఎందుకు సమర్థిస్తలేడు అంటున్నాను. త్రిపుల్ తలాక్ తీసుకొస్తే కూడా భారతీయ జనతా పార్టీ ముస్లిం వ్యతిరేకం పడ్డది, వాళ్ళతో మతం వ్యతిరేకమే. కానీ భారతీయ జనతా పార్టీ ఇతర మతాల వ్యతిరేకం కాదు, కానీ హిందూ ధర్మాన్ని కించపరిచే వ్యక్తులు మాత్రం వ్యతిరేకిస్తారు. ఇస్లాంకు వ్యతిరేకంగా ఇస్లాం ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కించపరచలేదు. నువ్వు ముస్లిం అయితే రోజు ఒక్కసారి నమాజ్ చేస్తావా, కూర్చొని నమాజ్ చేస్తావా, ఎట్లా నమాజ్ చేయి, కానీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడదు. దేశం గురించి చాలా, సమాజం గురించి చాలా తెలుసు. నువ్వు క్రిస్టియన్ అయితే ఎడవరించి కుటుంబకు కుటుంబ జన్మకు, కానీ దేశం గురించి మాట్లాడు, దేశ ప్రజల గురించి మాట్లాడు. నువ్వు హిందూ అయితే అడ్డనామం పెడతావా, పుట్టునామం పెడతావా, దేశం మాత్రం పక్కనామం పెట్టదు. ఫస్ట్ కంట్రీ గురించి ఆలోచిస్తాం, వేరే గురించి ఆలోచించాం. కానీ ఇవాళ అన్నిసార్లు ఇలా అభ్యర్థులు వచ్చి ధర్మానికి వ్యతిరేకంగా హిందూ దేవులకు కించపరిచిన వేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఇలా మేము మాట్లాడితే కాబట్టి సజ్జిక సేకరణ తప్పని తప్పనే రూమి గారి గురించి మాట్లాడినా, రూమి గురించి మాట్లాడితే రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాం. మరి రూమి గురించి ఇలా బయటపడాలి, నిన్న వాళ్ళతో కూడా బుధల బయటపడ్డాడు. 72 పాస్పోర్ట్లు ఒకటే ఇంట్లో ఏ విధంగా వస్తాయన్నా, దాన్ని వ్యతిరేకించలేదా? కాబట్టి అటువంటి పివి నరసింహ కుటుంబాన్ని వల్ల తీసుకొచ్చి వాళ్ళ భుజాల్లో పడేసి ప్రయత్నం చేస్తే ఇంతకంటే దుర్మార్గం ఇప్పుడు కాదు. ఇదే హరికృష్ణ గారి మనోరాల్లో కూతురు పోటీ చేసి కార్పొరేటర్గా, ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ అన్నాడు. ఇద్దరు అన్నారు, అరే చంద్రబాబు నీచుడు దుర్మార్గుడ, మన కుటుంబాన్ని అవమానపడతాడు, ఎన్టీఆర్ పోటీ వెన్నుపోటు పోషి అలా కుటుంబాన్ని మోసం చేస్తున్నాడు. ఎన్టీఆర్ చంద్రబాబు సిగ్గుంటే, బుద్ధుంటే, తెలివి ఉంటే పోయి లోకేష్ని దించట, హరికృష్ణ కుమార్తెలు మనం తీసుకుపోయి మంత్రి పదవి చేయొచ్చు కదా అన్నప్పుడు. మరి ఇవాళ నువ్వు చేసేది ఇవాళ కవితగా గెలుస్తుంది, గెలిచే సీట్లప్పుడు అప్పుడు ఎమ్మెల్సీ అప్పుడు నిజామాబాద్ అప్పుడు ఎమ్మెల్సీ అప్పుడు మరి పివి నరసింహ కుమార్తెలు ఎందుకు తీసుకుపోయి పోటీ చేయించలేను, ఎందుకు చేయించలేను అంటున్నా. మరి సంతోషరావు ఏపీకి నేను ఉద్యమం చేసాడు, సంతోషరావు రాజ్యసభ చేసే సందర్భంలో పివి నరసింహ కుటుంబాన్ని గుర్తు రాలేదా నీకు? అక్కడ పివి కుమార్ తీసుకుపోయి ఎందుకు రాజ్యసభ పోలేదు? అవి గెలుస్తాయి, గెలువని సీట్లో తీసుకొచ్చి వాళ్ళ
పివి కుటుంబాన్ని అవమానపరుస్తుంటే ఇంతకంటే మూర్ఖత్వం కూడా కాదు. అందుకే దుర్మార్గమైన ఆలోచనతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ ఏదో ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. పూర్తి కరప్షన్, అవినీతి పాలన, కుటుంబ పాలన, గడ్డీల పాలన, రాక్షస పాలన ఇవన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రాన్ని అనేక మంది అమరవీరుల ఆత్మ బలిదానం వల్ల మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ రక్తపు మడుగులో ఒక రాక్షసు రాజ్యం అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. అందుకే తెలంగాణ తల్లి ఘోషిస్తుంది వాళ్ళు దేనికోసం, ఎందుకు, ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఏ ఆశల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం. దానికి విరుద్ధంగా, దానికి భిన్నంగా ఒక మూర్ఖుడి చేతిలో నన్ను తీసుకపోయి ఒక బందీగా పెట్టింది అలా ఆ బంధ విముక్తురాలు చేయండి అని చెప్పి ఆ తెలంగాణ తల్లి ఘోషిస్తుంది, ఆత్మనాదం చేస్తుంటే ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల లక్ష్యంగా మనం ముందు అవసరం ఉంది. ఆ తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేసే బాధ్యత మేధావులుగా మీ అందరిలో పాటు ఉంది. కాబట్టి మీ అందరి చేతిలో ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ ఒక్కసారి ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటించండి. వీటి అన్నిటి గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఓటు వృధా చేసుకోకండి. గెలిచే పార్టీకి ఓటేయండి, మీరు గెలిచే అభ్యర్థికి ఓటేయండి. సింగిల్ ఓటేయండి అన్నారు, మళ్ళీ సెకండ్ పొజిషన్ పక్క పెట్టండి కదా, సింగిల్ ఓటేయండి, ఊహించండి ఓటు. మేధావి వర్గము ఈ ఎన్నికల్లో నిమ్మకుంటే కామ్గా ఉంటే ప్రజాస్వామ్యం అపహాస్య పాలన. స్పందించాల్సిన మేధావి వర్గం స్పందించాల్సిన సమయంలో స్పందించాల్సిందే, గుణపాఠం చెప్పాల్సిన సమయంలో గుణపాఠం చెప్పాల్సిందే. అప్పుడే మన సమాజం ఏం కోరుకుంటుందో ఆ న్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎన్నికల ఆశావాసి తీసుకోకండి. ఎట్టి బస్సులు మీ అందరి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. అక్కడ శాసన మండలిలో కూడా, అక్కడ ఎన్నికల్లో కూడా ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రేమేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కష్టపడి పనిచేసే సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలుగా పోటీ చేస్తున్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు కూడా మొదటి నుంచి ఉద్యమకర్త, విద్యార్థి పరిషత్ కార్యకర్తగా వాళ్ళ నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా, దాడులు చేస్తా ఉన్నప్పుడు కూడా ఏ రోజు పారిపోకుండా విద్యార్థి ఉద్యమాల నుంచి ఇప్పుడు కూడా అనేక సందర్భాల్లో అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు, అనేక సమస్యలు కూడా అన్నిటికీ భరించి, అన్నిటికీ తెగించి ఇలా సాహసోపేతంగా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్న వ్యక్తి ఇలా ప్రేమేందర్ రెడ్డి. ఆయన అంచనలు అనేక మందిని వాళ్ళు నక్సలైట్లు హత్యమార్చినప్పుడు కూడా, హత్య చేసినప్పుడు కూడా ఇక్కడ ప్రేమేందర్ రెడ్డి భయపడలే, పారిపోలేదు. సిద్ధాంతం కోసం పనిచేస్తా అమరవీరులు అందరూ కూడా ఒక లక్ష్యాన్ని ముందుకుపోయాడు, ఒక ఆశయాన్ని ముందుకుపోయాడు. తెలంగాణ రాష్ట్రంలో మన గోల్కొండ కిల మీద కాశాపు జెండా రెపరెపలాడించడానికి ఒక అద్భుత సన్నివేశాన్ని చూడాలన్న ఆలోచన అనేక మంది నాయకులకు వచ్చింది. చాలా మంది స్వర్గస్థులే పరిపడి కూడా, చాలా మంది హత్యలు పడ్డారు, చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా ఆ అద్భుత సన్నివేశం కోసం. కాబట్టి ఆ లక్ష్యం నెరవేర్చే దిశగానే కష్టపడి పనిచేస్తా చెప్పి నిరంతరం పార్టీ కోసం, పార్టీ శ్రేయస్సు కోసం శక్తివంతంగా పార్టీని తయారు చేయడం కోసం ప్రేమేందర్ రెడ్డి గారు పనిచేస్తారు. కాబట్టి ఒక సామాన్య కార్యకర్తకు ప్రేమేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఆ ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సింది గారు పార్టీ. అక్కడ పూర్తి వాతావరణం వచ్చేసింది వాళ్ళు. కాబట్టి తప్పుడు ప్రచారం దయచేసి నమ్మకండి. తప్పుడు ప్రచారం సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్గా చాలా మంది 500 మందిని డైరెక్ట్ టీఆర్ఎస్ పార్టీ రిక్రూట్ చేసుకుంటుంది వాళ్ళ. అది భారతీయ విజయం. 500 మందికి ఎలా ఉపాధి కల్పిస్తున్నాం మేమే. 500 మందిని కేటీఆర్ గారు తీసుకొచ్చి అలా ఉపాధి కల్పించింది. దానికి కారణం భారతీయ జనతా పార్టీ. సోషల్ మీడియాకు ప్రత్యేక టీవీస్ భారతీయ జనతా పార్టీ లేవు. భారతీయ జనతా పార్టీకి సపరేట్ టీవీస్ లేవు. సామాన్య యువకులే ప్రతి మేధావి ఇవాళ సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీని సమర్థిస్తే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా 500 మందిని నియామకం చేసి వాళ్ళ శాలరీ తీసుకుంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ 500 మంది కూడా భారతీయ జనతా కార్యకర్తలు. మా వలన ఉపాధి వచ్చింది వాళ్ళ కూడా. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, ఇప్పుడు దిపోవడం దిప్పకూడదు. కాబట్టి తప్పుడు ప్రచారం చేయడానికి అలా ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మేధావులు, సమాజంలో ఒక నిర్ణయాత్మక శక్తిగా మీరున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ ఇంట్లో కూర్చొని నేను ఒక్కరినే ఓటేస్తా, లేకుంటే ఒక్కరిద్దరితో ఓట్లు వేస్తా అంటే మాత్రం ఇబ్బంది వస్తుంది సమాజాన్ని. మీ గురించి ఆలోచించండి, మీ స్వార్థం కోసం ఆలోచించకండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యం నిలబడాలంటే నా వామన్ రావు గారి కుటుంబం హత్య మామూలు వదల పాపం పట్టిన వదు యాగం చేసి చేశారు. మనం ఇది బగ్లాముకి యాగం చేశాడు.
కొడుకును ముఖ్యమంత్రి మీరు అందరం కూడా కాళేశ్వరం మీద అప్ప మన కేసీఆర్ నిజంగా లేచినా కాళేశ్వరం మీద పూలు జరుగుతారని నాకు తెలిసిన విషయం ఏంటని నాకు డౌట్ వచ్చింది. ఎందుకో ఇక మీరు కాళేశ్వరం ఆయనకు సడన్గా లేచి కాళేశ్వరం గుర్తొచ్చి మళ్ళీ కాంట్రాక్టర్ టెండర్ అంతా లేవు, సంపద అంతా నమ్ముకున్నాడు, ఏ జంపాలని నమ్ముకున్నాడు, మంచిగా ఎవరిని మంచాలో మంచుడు తరతరాలు బతుకు విధంగా సంపాదించుకున్నాడు. ఇప్పుడు కొడుకును ముఖ్యమంత్రి చేయాలి కాబట్టి కొడుకును ముఖ్యమంత్రి చేస్తే ప్రభుత్వం పడిపోతుంది. పడిపోగానే ముఖ్యమంత్రి పదవి దిగగానే కళ్ళ గుర్తొచ్చినాడు. మళ్ళీ మునియాసింగ్ గుర్తొచ్చిండు, మునియాసింగ్ కాదు లల్లూ ప్రసాద్ యాదవ్ గుర్తొచ్చు, కరుణానిధి గుర్తొచ్చినాడు. అరే వాళ్ళు దిగగానే జైలుకి గారు నా పరిస్థితి ఏంటని భయపడతారు. మళ్ళీ అట్లా ఏమంటాను ఇంట్లో భయం స్టార్ట్ అయింది, ఇంటి పోటీ స్టార్ట్ అయింది. ఇంట్లో మనవాడు వస్తాడు టక్క టక్క టీవీ వలుగుతాడు. ఏమైనా తాత నాకు కొట్టిన మా అయ్యని ముఖ్యమంత్రి ఏమని టీవీ వలుగుతాడు. టీవీలు పలిగి ఉన్న టీవీలో పలిగినాయి. ఇట్లా ఆ టీవీ కంపెనీ అందరూ వచ్చి ప్రగతి ద్వారా షటర్ తీసుకుంటారట షోరూమ్ పెట్టుకోవడానికి. ఎందుకంటే ఆయన ఈ ప్రగతి వాళ్ళు రోజు టీవీలు అవుతున్నాయట. ఆ టీవీలో షాప్ పెట్టుకుంటే మాకనే గిరాకేస్తారు అంటున్నాడు. పోయి ఏం చేసిండు, యాగం చేసిండు. ఆయన ఫామ్ హౌస్లో యాగం చేసిండు. యాగం చేసేసిండు. అచ్చం ఏం చేసిండు, ఆ ద్రవ్యాలు తీసుకపోయి కాళేశ్వరంలో కలపాలి. కాబట్టి ఇద్దరు వద్ద డౌట్ వస్తుంది. కాబట్టి మళ్ళీ వేసాడు నమ్మించిన మొత్తం నోరు వేస్తే నోరా తాటి పట్టిపడతాను కదా, నోరు వేస్తే అవద్దాలి. పోయి అంటే కుటుంబాల ముసలామాన్ తీసుకపోయి అంటే పూలు కల్పించినాడు. నాకు డౌట్ వచ్చాయి సడన్గా ఎందుకు వచ్చిండ్రు ఆయన. ఈ మళ్ళీ 3 రోజులు మందు పొందడానికి చాలా కష్టం. ఆయన 90 ml తగ్గితే మనం స్టార్ట్ చేస్తాడు. పేరు అంతా కల్పించింది అలా. ఈ కలిపాక డౌట్ వస్తాక నేను మళ్ళీ ఎంక్వైరీ చేసిన. ఈ ఎంక్వైరీ చేస్తే కాదు 3 రోజుల దాకా ఫామ్ హౌస్కు ఏ ఎమ్మెల్యే అవుతాడన్నట, ఏ లీడర్ అవుతాడంటే మెల్లగా ఎంక్వైరీ చేస్తే ఆ యాగం చేసాడు. కేటీఆర్ అంటే దేవుడు నమ్మడు, నాస్తికుడు ఆయన, దేవుడు నమ్మడు ఆయన. రేపు అడిగారు అబ్బాయి అంత అయ్యగారు ఏం చేసినాడంటే లేదు కేటీఆర్ యాగన కూర్చోవాలన్నాడు. ఆ యాగన కూర్చుంటే అది అయితే మొక్కుతో వస్తుంది, అప్పుడు లోపలికి రావాలి, వట్టిగా వస్తుంది అన్న పూజ చేస్తే. ఆయన కేటీఆర్ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చాక నేను ఒకరు మోదీ నగర్లో ఈ అయోధ్య సమర్పణ కార్యక్రమం చేస్తుంటే కేటీఆర్ స్టేజ్ అన్ని అవుతున్నాయి. ఆడ అలా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వచ్చి కేటీఆర్ పుట్టే క్యాన్సల్ అయింది అన్నాడు. ఎందుకన్నా కేటీఆర్ జ్వరం వచ్చిందట అన్నాడు. నాకు నోడొచ్చింది కేటీఆర్ జ్వరం ఏంది, ఈ ఫామ్ హౌస్లో రావద్దాం ఉండేది, 80 ద్రవ్యాలు కలపడేది కాల్పడ డౌట్ మొత్తం ఎంక్వైరీ చేసిన. ఎంక్వైరీ చేస్తుందంటే అది కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి దోష నివారణ పూజలు జరిగినాయి. ఆ తీసుకపోయి కాళేశ్వరం కలపాలని పక్షం చెప్తే పోయి కలిపొచ్చినాడు. తర్వాత మళ్ళా బగ్లాముఖి హోమం చేసిన, శత్రు నివారణ కోసం హోమం చేశారు. వాస్తవేనా బగ్లాముఖి హోమం? మా అన్నకి చేస్తావు పూజలు, నువ్వు కూడా చేస్తావేనా అంటే నువ్వు మా కోసం చేస్తావు అనుకో. బగ్లాముఖి శత్రు నివారణ కోసం చేసినట. మీ శత్రువులు ఎవరు ఉండాలన్నా అయితే వాళ్ళ పార్టీ ఉండాలి, నేను ఉండాలి, బీజేపీ ఉండాలి, అంతే కదా. కాంగ్రెస్ పార్టీ లేదు, మళ్ళీ వాళ్ళు దానిపోతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే గౌరవం ఉంది నాకు. ఆయన పైలట్ అట. ఆయన పైలట్ అంటే నేను నా గౌరవం ఉండేది. ఆ పైలట్ కేసీఆర్ డ్రైవర్గా మారిన. ఆ స్టీరింగ్ తింటాడు, అప్పుడు 7 అవతాలు తింటాడు అన్నట్టు. శత్రువు అంటే చెప్పిన బిడ్డ ఆయన కేసీఆర్ అంటే ఆయన పోయి కేటీఆర్ ముఖ్యమంత్రి చేయడానికి ఇలా హోమం చేసిండు. ఆ ద్రవ్యాలు కలపడానికి కాళేశ్వరం చెప్ప కాళేశ్వరంలో ప్రేమ కానే కాదని చెప్పినాడు. చెప్పినాక ఈలో పూజ తెచ్చే ఈ నాస్తికుడు పూజ చేస్తే అమ్మవారు ఒప్పుకుంటారా, తీసి రివర్స్ కొడితే జ్వరం వచ్చింది. అందుకే కేటీఆర్ నువ్వు బగ్లాముఖి హోమం చేసిన బిడ్డ నాశనం కోసమో మా కార్యకర్తల కోసం ఉండ కోసమో లేకపోతే మీ పార్టీల వ్యక్తుల కోసం చేసిన వాటి నువ్వు స్వార్థం కోసం ఇతర వ్యక్తులను నాశనం కొడితే రివర్స్ గా తెలిసిన నీకు చిచ్చా ఇట్లా రివర్స్ గా బుల్లెట్ రివర్స్ వస్తే నీకే వస్తుంది, జాగ్రత్తగా ఉండవు అని చెప్పి ఆయన. అంటే ఇతర వ్యక్తులను నాశనం కోరుకునే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్టుండాలన్నా సమాజ క్షేమం కోసం పోయాలి. ఎదుటోడు తప్పు చేస్తా కూడా ఎదుటోడు రాష్ట్రం కోరుకున్నా కూడా సరే భయ్ ఇటువంటి తప్పు చేయకుండా చెప్పాలి. ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం ఉండాలి. ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం ఉంటేనే ఇలా రాష్ట్ర మిత్రులు నిన్ను స్ఫూర్తి తెలుసుకుంటారు. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి ఒక ఇష్టానుసారంగా ఒక రాక్షసంగా వివరిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడగలుగుతాం మనం, ఏ విధంగా అవినీతి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని మనం కాపాడగలుగుతాం, ఏ విధంగా కుటుంబం నుంచి కాపాడతాం. కాబట్టి పరిష్కారం ఒకటే, ప్రత్యామ్నాయం ఎవరు ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించారు. టీఆర్ఎస్ పార్టీని ఎవరు ఎదుర్కొంటున్నాం, లాటరీ దెబ్బతిన్నామన్నా. ఈ దసరా పండుగ సందర్భంగా ఇదే నల్గొండ జిల్లాలో దాదాపు 20 మంది కార్యకర్తలు నెల రోజుల పాటు చేరిపోయారు. ఇవాళ వరంగల్ జిల్లాలో 53 మంది కార్యకర్తలు జిల్లా అధ్యక్షులు లేని మహిళ ఆమె. 2 జిల్లా అధ్యక్షులతో పాటు 50 మంది కార్యకర్తలను 3 రోజుల పాటు ఈ మూర్ఖుడు చేరిపోయారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంత దుర్మార్గం జరగలేదు. కాబట్టి అన్నిటికీ పరీక్షకి అన్నిటికీ తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ మూర్ఖత్వం నుంచి కాపాడాలి, అవినీతి నుంచి కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని నుంచి కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగాలని చెప్తే అందుకే దానికోసం భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణలో యుద్ధం ప్రారంభించింది. కాబట్టి ఆ యుద్ధంలో ఆ యుద్ధాన్ని ముందుకు సాగే పంపే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ దానిలో మీరు భాగస్వామి అడ్డం కూడా సృష్టించకండి దయచేసి. కాబట్టి తప్పుడు వాగ్దాంతో తప్పుడు ఆలోచనతోని సమాజాన్ని నమ్మించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గుణపడని చెప్పాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి నిర్లక్ష్యం వహించకండి. మీరే రామచంద్రరావు గారు, మీరే ప్రేమేందర్ రెడ్డి గారు, మీరే అభ్యర్థులు, గెలిస్తే మీరే గెలుస్తారు, అన్యాయం చేస్తే మీరే అన్యాయం చేసే వాళ్ళు.